అందరికీ నమస్కారం. నేను మీ గుండాల సైదులు, భారత చైతన్య యువజన పార్టీ పల్నాడు జిల్లా కన్వీనర్. బీసీ సింహ గర్జన అనే అంశం బీసీ కులాలని ఐక్యం చేయటానికి ఒక వేదిక ఏర్పాటు చేసినటువంటి రామచంద్రయ్య యాదవ్ గారి పైన కొంతమంది బీసీ మేధావులు బీసీల యొక్క మహాగర్జనలో శ్రీకృష్ణుడి వివాహ పరిచయ వేదిక జాంబవతితో అనే అంశాన్ని లేవనెత్తారు. గమనించండి మిత్రులారా, ఎవరైతే ఈ అంశాన్ని లేవనెత్తారో, దీని గురించి ఉచిత సలహాలు ఇస్తున్నారో వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. అసలు మీరు మాట్లాడే అర్హత, ఆయన్ని విమర్శించేటువంటి అర్హత మీకు లేదని చెప్పి సూటిగా చెప్తున్నాను. అంటే అది కూడా ఎందుకు చెప్తున్నానంటే, శ్రీకృష్ణుడి ప్రతిమతోటి ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టినప్పుడు ఎక్కడ పోయింది మీ యొక్క ఉచిత సలహా ఆలోచన? ఈ తెలుగు రాష్ట్రాలలో విద్యా వైద్యాన్ని ప్రైవేటీకరణ చేస్తూ రెండు రాజకీయ పార్టీల కబంధ హస్తాలలో నలిగిపోయినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలకు ఉచితంగా అందవలసినటువంటి విద్యా వైద్యాన్ని ఈ రాష్ట్రమే కాదు, భారతదేశంలో 89,000 ప్రభుత్వ పాఠశాలని మూసివేసేటువంటి దుస్థితికి తీసుకొచ్చినటువంటి రెండు రాజకీయ పార్టీల పైన మీరు ఎందుకు దృష్టి సారించట్లేదు? గౌడాస్కి సంబంధించినటువంటి రిజర్వేషన్ వైన్ షాపుల్లో 10%, 15%, 20% నిర్ణయిస్తున్నప్పుడు అసలు ఈ వైన్ షాపులు మొత్తం కూడా ఈ గౌడ సామాజిక వర్గానికే చెందాలి, ఈ సామాజిక వర్గాలకే హక్కు ఉంది అమ్ముకోవడానికి, లైసెన్సులు మొత్తం వాళ్ళకే ఇవ్వాలి, 80% వాళ్ళకి ఇవ్వాలి, 20% మాత్రమే మిగతా కులాలకి రిజర్వేషన్ ఇవ్వాలి. అలాగనే ఇక్కడ ఉన్నటువంటి మైనింగ్లు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా మా వడ్డెర సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి 80% కేటాయించి 20% మాత్రమే మీరు రిజర్వేషన్ తీసుకోవాలి. అలాగనే ఉత్పత్తి కులాల్లో ఉన్నటువంటి కుమ్మరులు కానీ, రజకులకు సంబంధించినటువంటి అంశాలు కానీ, పద్మశాలీలకు సంబంధించినటువంటి చేనేత కార్మికులకు సంబంధించినవి కానీ, అయితే వీటన్నిటిపైన మాకు రిజర్వేషన్లు మీరు కేటాయించేది కాదు, మీకు రిజర్వేషను ఈ వ్యాపారాలు చేసుకోవడానికి మీకు రిజర్వేషన్లు మేము కేటాయించాలి అనేటువంటి అంశాన్ని మేధావి వర్గాలారా ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నాను. అలాగనే ఈరోజు పబ్లిక్ సెక్టార్స్ అన్నింటిని కూడా ప్రైవేటీకరణ చేసుకుంటూ మనల్ని దోపిడీ చేస్తున్నటువంటి సామాజిక వర్గాల యొక్క బానిసత్వం చేస్తూ ఈడబ్ల్యూఎస్ అని చెప్పేసి ఒక ప్రత్యేక చట్టాన్ని రాత్రికి రాత్రి అమలుపరిచినప్పుడు దేశ జనాభాలో, రాష్ట్ర జనాభాలో మాకు సింహభాగమైనటువంటి 55% ఉన్న జనాభాకి 55%, కనీసము 50% రిజర్వేషన్ కల్పించాలి అనేటువంటి అడగలేని మీరు
ఒక సామాజిక బాధ్యతతోటి దోపిడీకి గురవుతున్నటువంటి బీసీ కులాల యొక్క అభ్యున్నతికి నిరంతరం ఈ రాష్ట్రంలో దోపిడీకి గురవుతున్నటువంటి బీసీ కులాలకి ఒక అండగా నిలవడానికి వచ్చినటువంటి ఒక మహాయోధుణ్ణి పట్టుకొని మీరు కాంట్రవర్షన్స్ చేస్తూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఖబర్దార్ చెప్తున్నా, మిమ్మల్ని కుల బహిష్కరణ చేసే రోజులు వస్తాయి. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మీరు మానుకోవాలి. మానుకోకపోతే మన కులపోళ్ళే మిమ్మల్ని బహిరంగంగా మీకు బుద్ధి చెప్పే రోజులు కూడా రాకుండా చూసుకోండి అని చెప్పేసి మీ మేధావి తత్వాన్ని, మీ మేధావి ఆలోచన విధానాన్ని కనీసము నీ సామాజిక వర్గాన్ని అభివృద్ధి పరుచుకునే విధంలో రామచంద్ర యాదవ్ గారు చూపించినటువంటి బాటలో ముందుకు రండి. చేత కాకపోతే ఇంట్లో కూర్చోండి. మరీ మీకు అంత ఆనందంగా ఉంటే మీ యొక్క యజమానుల దగ్గర వాళ్ళు వేసే బిస్కెట్లని తినుకుంటూ ప్రశాంతంగా జీవనం కొనసాగించండి తప్ప ఈ ప్రజల యొక్క చైతన్యాన్ని అడ్డుకునేటువంటి అంశాల్లో తలదూరిస్తే ఖచ్చితంగా మీకు తగిన గుణపాఠం కూడా చెప్తారని, ఇప్పుడు ఎవరు కూడా బానిసత్వానికి సిద్ధంగా లేరని, మీరు చెప్పే కళ్ళబొల్లి మాటలు వినరని, ఖచ్చితంగా మీకు మీ ఆలోచన విధానానికి తగిన గుణపాఠం చెప్తామని మీరు పద్ధతులు మార్చుకొని రామచంద్ర యాదవ్ గారిపై మీరు పాజిటివ్ లేకపోయినా మేము ఇబ్బంది పడం. నెగిటివ్ ట్రోలింగ్స్ చేసి నెగిటివ్ కామెంట్ చేస్తే మాత్రం సహించేది లేదు. మిమ్మల్ని మీ ఇళ్ళకి పరిమితం చేసేటువంటి పరిస్థితి తెచ్చుకోమాకండి. ఎందుకంటే సాటి కులపూర్ణంగా మీకు ఒక సూచన చేస్తున్నామే తప్ప మిమ్మల్ని బెదిరించట్లేదు. మీ మేధావి తత్వాన్ని, మీరు చదువుకున్న జ్ఞానాన్ని మీ జాతికి ఉపయోగపడాలి, లేక తర్వాత ఈ సమాజానికి ఉపయోగపడాలి. ఈ రెండు కాకపోతే నీ కుటుంబానికైనా ఉపయోగపడాలి. నీ కుటుంబం కూడా ఈరోజు వాళ్ళు ఇస్తేనే, వాళ్ళు చెప్తేనే స్క్రిప్ట్ చదివేటువంటి పరిస్థితుల్లో ఉన్నారంటే మీరు ఖచ్చితంగా మేధావులారా, మీరు మేధావులు గారు, మీరు బానిస కుక్కలు అని చెప్పేసి హెచ్చరిస్తూ, ఇలాంటి అడ్డగోలు ఆలోచన విధానాన్ని మార్చుకోకపోతే మీకు రానున్న రోజుల్లో తగిన గుణపాఠం కూడా బీసీలే కాదండి, ఎస్సీ ఎస్టీలు కూడా ఎవరు ఏం మాట్లాడుతున్నారో, దేనికోసం మాట్లాడుతున్నారో అందరూ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు ఎవరు అంత పిచ్చివాళ్ళు లేరు. మీ అందరికి కూడా సరైన రీతిలో సరిగా మీకు బుద్ధి చెప్తారు. మేము కులపోళ్ళం కదా, మేము వీళ్ళందరినీ దగ్గర పెట్టుకొని వీళ్ళందరినీ మేము మీటింగులకి వాటికి వీటికి ఏదో డబ్బులు ఇచ్చి వాళ్ళని ఎక్కిస్తాము, లేకుంటే మేము వాళ్ళ దగ్గర సంఘాలు నాటుతామంటే అయితే కుదరదు. మీరు బాగుపడితే మేమందరం బాగుపడ్డట్టు కాదు. మిగతా 99 కుటుంబాలు కూడా బాగుపడాలా. 100 కుటుంబాలు ఒకళ్ళిద్దరు బాగుపడితే బాగుపడ్డట్టు కాదండి. మీకు సరైన రీతిలో సరిగా బుద్ధి చెప్పే రోజులు కూడా వస్తాయి. మీ మేధావి తత్వాన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తూ మీ గుండాల సైదులు యాదవ్.